ఈరోజు తెలంగాణ CCA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారికి మా యొక్క తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నుంచి ఈరోజు పాంప్లెట్ మరియు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గతంలో మేము తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నుంచి పిల్ అసైన్ ల్యాండ్స్ను రక్షించాలనే ఉద్దేశంతో పిల్ను వేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వంలో అయినా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అసైన్ హోల్డర్స్కు తమ భూములను తిరిగి కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇచ్చిన పిల్లుకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంతవరకు హామీ కానీ ఎలాంటి రక్షణ కానీ దానిపైన అడ్మినిస్ట్రేషన్ పరంగానే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకు నిరసనగానే ఈరోజు మేము చలో హైదరాబాద్ ధర్మయుద్ధ సభను నిర్వహించడం కోసము ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్యక్రాంతమైన అక్రమంగా చట్టవిరుద్ధంగా అన్యక్రాంతమైన అసైన్ ల్యాండ్స్ను గవర్నమెంట్ కాపాడాలి. తిరిగి ఒరిజినల్ అసైన్ హోల్డర్లకు కేటాయించాలి. అలాగే దీనికి నాంది పలుకుతున్న యాక్ట్ 12/2018ను రద్దు చేయాలి. ఎమ్మటే ఈ సమావేశాలలో రద్దుపరచాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధినేత రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము కూడా సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ తెలంగాణ, సేవ్ కాన్స్టిట్యూషన్ చట్టానికి మరియు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా జరిగిన ఈ 12/18 అనే చట్టాన్ని రద్దు చేయాలి. సేవ్ కాన్స్టిట్యూషన్ అండ్ సేవ్ చట్టాలను చేసి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలి. ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరుగుతున్నారు ఈ దేశంలో, ఈ తెలంగాణలో ఇదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యానికి ఒక ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొన్ని వర్గాలకు లాభం చేకూర్చే విధంగా చట్ట వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా జరిగిన ఈ చర్యను ఎమ్మటే రాహుల్ గాంధీ గారి దృష్టిని కూడా దీన్ని పోయి ఎమ్మటే ఈ 12/2 రద్దుపరచాలి. తద్వారా అసైన్ హోల్డర్స్కు న్యాయమైన హక్కులను కేటాయించాలి. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఈ అసైన్ ల్యాండ్స్ కేటాయించాయి. పేద వర్గాలకు వాళ్ళ జీవనోపాధి కోసం కేటాయించిన ఈ ల్యాండ్స్ను పెద్ద గద్దలు, భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమదారులు అక్రమంగా అన్యక్రాంతం చేయడం జరిగింది. అధికారులు కూడా దీనికి ఒత్తాసు పలికిరు. ఈ చట్టం ప్రకారమే చట్టం క్లియర్గా చెప్తున్నది. ఈ చట్టం ఏమైనా అన్యక్రాంతం అయితే POT ఉంది, ప్రొవిషన్ ట్రాన్స్ఫర్, అలాంటి ప్రొవిషన్ ట్రాన్స్ఫర్ ఉన్న ఈ చట్టంలోనే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఇది ఎంత అన్యాయమో తెలంగాణ సమాజం గ్రహించాలి. దాంతోపాటుగా మేము ఈ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నుంచి మేము పిలుపునిస్తున్నాం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ యాక్ట్, ఈ చట్టాలకు స్ఫూర్తిని కాపాడాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా CCL గారికి మా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే చలో హైదరాబాద్ ధర్మయుద్ధ సభకు పాంప్లెట్ ఈ సందర్భంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సమాజము ఈ తెలంగాణ సమాజం ఒకసారి పరిశీలించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ తెలంగాణ.